కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇప్పుడు ఈ కేసు మనకి కాకినాడ ఏఎస్పీ గారైనటువంటి శ్రీ పాటిల్ దేవరాజ్ మానిష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసుని ఏ విధంగా చేయలేనటువంటిది మన కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి యొక్క మార్గదర్శకంలో మేము ఈ దర్యాప్తు చేస్తున్నాం ఈ కేసుని. ఇందులో మనకి 14వ తారీఖున ఉదయం 9 గంటలకి ఈ యొక్క వానపల్లి చంద్రశేఖర్ అతని యొక్క వైఫ్ 2 కిడ్స్ అంతా కలిపి హోలీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓఎన్జీసీ ఆఫీస్కి 9 గంటలకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇతను పిల్లలకి యూనిఫామ్ కొలతలో తీసుకొస్తాను, యూనిఫామ్కి మెజర్మెంట్స్ తీసుకుని మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తానని చెప్పి భార్యను అక్కడే ఉంచి ఇతను పిల్లలిద్దరిని ఇంటికి తీసుకుని రావడం జరిగింది. నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తానని భార్యకి ఇతను మెసేజ్ చేయడం కూడా జరిగింది. మెసేజ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ సి మెసేజ్డ్, కానీ ఆ మెసేజ్కి ఏమవుతున్నాను ఎంతసేపటికి రాపోయేటప్పటికి వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళంతా కూడా ముందు ఓఎన్జీసీ పీపుల్ వచ్చి ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తే ముగ్గురు యొక్క చెప్పుల జతలో గుమ్మం బయట ఉండడం జరిగింది. కానీ డోరు గెంటితే డోర్ రాలేదు. అనుమానం వచ్చి ఆ యొక్క కిటికీ తలుపులు అవి పగలగొట్టి లోనికి వెళ్ళి చూసేటప్పటికి సెకండ్ బెడ్రూమ్లో ఇతను సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని ఉన్నాడు. తర్వాత పిల్లల గురించి వెతికేటప్పటికి పిల్లలు ఫస్ట్ బెడ్రూము బాత్రూంలో 2 బకెట్లలో తలలో బకెట్లలోకి పెట్టబడి ఉండి పిల్లలిద్దరూ కూడా చనిపోవటం జరిగింది. తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా పిల్లలను చంపేసి చనిపోయాడు. తర్వాత ఈ యొక్క వీళ్ళు చూసిన తర్వాత 112 కాల్ చేశారు. ఆ కాల్ మీద మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత పిల్లలందరినీ కూడా బకెట్లోంచి తీసి అన్నీ చూస్తే పిల్లల యొక్క కాళ్ళు చేతులు యొక్క పురికొసతోటి గట్టిగా 2 కూడా కదలకుండా కట్టేయటం, అదేవిధంగా కళ్ళకి కూడా గంతలు కట్టాడు. పిల్లల్ని ఏదన్నా ఆట ఆడదామనేటువంటి మభ్య పెట్టి జాగ్రత్తగా ట్రాప్ చేసి కళ్ళకి గంటలు కట్టిన తర్వాత కాళ్ళు చేతిలో టైట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళి బకెట్లో ముంచేస్తే అది ఊపిరి ఆడక ఆ పిల్లలు అక్కడ అందులో బకెట్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఇతను ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యాడు కాబట్టి ఇతను కూడా సూసైడ్ హ్యాంగింగ్ చేసుకుని ప్యాన్కి సున్ని వేసుకుని చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత మా ఎస్ఐ గారు వెళ్ళిన తర్వాత అందరినీ పక్కకు ఉంచి చుట్టుపక్కలంతా కూడా నిశ్చితంగా పరిశీలించే నేర స్థలంలో ఒక సూసైడ్ నోట్ జరిగింది. ఆ సూసైడ్ నోట్ని దాన్ని జాగ్రత్తగా మేము కంపేర్ చేసుకుని ఇది అతనే రాశాడని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఆ సూసైడ్ నోట్ చేస్తే ఆ సూసైడ్ నోట్లో ఏమీ లేదు. నా పిల్లలు భవిష్యత్తు పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవట్లేదు. వీళ్ళు భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో వీళ్ళు సరిగ్గా చదవకపోతే వీళ్ళ జీవితంలో సరిగ్గా స్థిరపడలేరు. జీవితంలో సరిగ్గా స్థిరపడలేకపోతే వీళ్ళు కొన్ని కష్టాలు పడవలసి వస్తుంది. వీరు పడేటటువంటి కష్టాలని నేను చూడలేను, నేను వాళ్ళ కష్టం పడతాను, నేను భరించలేనటువంటి సైకలాజికల్గా ఒక డిప్రెషన్లో ఉండి ఇంబ్యాలెన్స్ ఫీల్ అయ్యి అతను ఒక నిర్ణయానికి వచ్చి ఆ పిల్లలిద్దరిని చంపేసి తన ఉరేసుకోవటం అన్నటువంటి జరిగింది. ఇంతవరకు జరిగినటువంటి మా దర్యాప్తులో ఇంక ఏ విధమైనటువంటి కోణాలు వెలికి చూడలేదు. ఓన్లీ ఆ లెటర్నే ఉంది. లెటర్లో కూడా వైఫ్కి మంచి కితాబ్ ఇచ్చాడు, నువ్వు చాలా మంచిదనం అనేటటువంటిది వైఫ్కి కూడా మంచి కితాబ్ ఇవ్వడం జరిగింది. ఐ మిస్ యూ అని కూడా రాశాడు. అంతవరకే ప్రస్తుతం. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు ఈ కేసును బట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రజలకి మేము ఇచ్చేటటువంటి సార్ కానీ మేము కానీ ఇచ్చే సందేశం ఏంటంటే పిల్లల మీద ఈ యొక్క చదువు ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువ పెట్టవద్దు. అదేవిధంగా 5th క్లాసు 10th క్లాస్ లోపు వీళ్ళు ఏదో చదివేస్తారు, వీళ్ళు అయిపోతారు అనేటటువంటిది ఆశించవద్దు. 5th క్లాస్ వరకు నార్మల్గా ఉండి 5th to 10th క్లాస్ వరకు అబోవ్ యావరేజ్కి వెళ్ళి ఇంటెలిజెంట్ మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ 10th క్లాస్ కూడా బాగా మంచి కాలేజీ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉండి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ మెయిన్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చి మంచి ర్యాంక్స్ ఎంసెట్లో మంచి ర్యాంక్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం చిన్నతనంలోనే వీళ్ళ యొక్క భవిష్యత్తుని ఎస్టిమేషన్ వేసేసి ఈ విధంగా చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదని పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఇందు మూలంగా మా సారు మేము మా ఎస్పీ సారు తల్లిదండ్రులకి ఒక సందేశం తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ పాటించి పిల్లల మీద ఒత్తిడి పెట్టకుండా ఆడుకునే టైంలో ఆడుకుంటారు, చదువుకునే టైంలో చదువుకుంటారు. అంతేకాకుండా ఈ పిల్లల యొక్క
ఈ డెవలప్మెంట్ అనేటటువంటిది రెండు కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క పేరెంట్స్, వాళ్ళ పూర్వీకుల యొక్క తెలివితేటలను బట్టి ఒక ఐక్యూ అనేటటువంటిది డెవలప్ అయ్యి పిల్లలు ఆ విధంగా డెవలప్ అవుతూ ఉంటారు. కొంతమంది అబవ్ యావరేజ్ బిలో యావరేజ్ ఉంటారు. అదే విధంగా ఉన్న పిల్లలు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే తోటి విద్యార్థులు బాగా చదువుతున్నప్పుడు వాళ్ళు చదువుతున్నారు, మనం ఎందుకు చదవకూడదు అనేటటువంటిది ఆ యొక్క స్కూల్ వాతావరణం, స్కూల్లో చెప్పేటటువంటి పాఠాలు, టీచర్స్ ఇచ్చేటటువంటి మోటివేషన్ లెసన్స్ని బట్టి కూడా ఎన్విరాన్మెంట్ బట్టి కూడా డెవలప్ అవుతారు. ఇటు హెరిడిటీ ఇటు ఎన్విరాన్మెంట్ రెండూ కూడా ప్రభావం చూపి భవిష్యత్తులో వాళ్ళు డెవలప్ అవుతారు తప్ప ఫస్ట్ క్లాస్లోనే యూకేజీలోనే వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు బాగా చదవట్లేదు అనేటటువంటి దానికి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ఈ కేసు చాలామంది తల్లిదండ్రులకి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కాబట్టి ఈ కేసు గురించి మేము మొత్తం ప్రజలందరికీ కూడా మా దేవరాజ్ పాటిల్ సార్ తరపున మా యొక్క ఎస్పీ శ్రీ ప్రస్తుతం సెల్ ఫోన్ లాక్ చేసి ఉంది, ఆ లాక్ని తీయాలి. దాన్ని తీసిన తర్వాత ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతం మనకు వచ్చింది ఏంటంటే సూసైడ్ నోట్ని బట్టి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇతను మెంటల్గా డిజార్డర్గా మానసికంగా సంక్షోభంలో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళి అటువంటి నిర్ణయం తీసుకున్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు. మాకు కూడా ఇంతవరకు దర్యాప్తులో ఏ విధమైనటువంటి కోణాలు దీంట్లో వెలుగు చూడలేదు, రాలేదు. So what we have observed there was one person committed suicide and his two children were with tied hand dipped in the bucket. So they were dipped in that bucket with suffocation. So while inquiring about the whole issue, what happened was on 14th for celebrating Holi Kosam, they went to this ONGC. The person named Kishore Chandra, he works in ONGC. So they went there for Holi celebration. Around 9 a.m. they went into ONGC. Around 9:30 this Kishore Chandra tell his wife that for this children's uniform he will go to home. So around 9:30 they left from ONGC. After they left, his wife got suspicious because after 1 hour his husband did not call or he did not return back from them. She tried calling her husband. In that case after 1 hour also he was not picking any calls. So she told some of her friend to go there. She tried to knock his door. We also have that CCTV also is there that his friend came and they tried to knock their door off, but he is not picking up. Around 10:30 and 11 they break the window open using the screwdriver. This with the help of a watchman and some other person, they break the window open, and when they enter they saw this view of this person hanging in the second bedroom, and these two children are dipped in the bucket in a main bedroom hall. So that was there. We are also suspecting, we also got the suicide note there. In that suicide note it was mentioned that due to the fear of his children future in this competitive world, as his children were recently transferred from some school, he was feared that his children will be not surviving in this whole modern or competitive world. That's why he was so afraid. It was totally imaginative on his part. We also have the suicide note. So we have concluded that this is a suicide and murder. So we have registered the case to crime number 120/2025 and 103 clause 1 BNSS and 194 clause 1 BNSS. So far we have only got these. I think we are also suspecting some mental stress or trauma in this case. So that's why we have so far we have this information. In this case also there is no foul play, as this building they have on the second floor, so there is no other entry for this. There is no other balcony door, or you can say another entry, forceful entry is not there. Only the main entry is there, and on that main entry they have all entered. So there is no foul play, there is no other person involved in this. It's purely a suicide and murder case. Sir, any family issues or company issues? We are suspecting that. So far we did not receive any kind of information whether there was any previous family dispute or company issue. We are suspecting some kind of mental stress must have been there, because in suicide note also we have seen that it is an imaginative way. What he told that in competitive world his children will not able to survive, so he was tense about their future, so that's why he committed suicide and murder. Health issues or previously? We are also suspecting that. So far we did not encounter any health issues, and we did not have any kind of information whether he was surviving from any mental issues, so that is there.